అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ వర్సెస్ పెళ్ళి లాస్ట్ పార్ట్ 14th పార్ట్ విందాం. కీర్తి, రిషి, రోజీ గదిలో ఆలోచిస్తూ కూర్చున్నారు. వేరే గదిలో ఆనంద్ భూమిని కన్విన్స్ చేసే పనిలో ఉన్నాడు. భూమి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆలోచిస్తూ ఉంది. ప్లీజ్ భూమి, ఏదో ఒకటి మాట్లాడు. ఆ మాటలకు ఆనంద్ వైపు చూసింది భూమి. తన మొహంలో ఎన్నో ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఓకే, నీ క్లారిటీ కావాలి అంతే కదా? రోజీ అంటే నాకు ఇష్టమే, బట్ నువ్వు లేకుండా నేను ఉండలేననిపించింది, అందుకే అలా చేశాను. కానీ భూమి, ఈసారి మనస్ఫూర్తిగానే నువ్వు కావాలనుకున్నాను. ఆనంద్, మీ మనసుకు నచ్చింది మీరు చేశారు, ఓకే. కానీ రోజీ పరిస్థితి ఏంటి? పెళ్లి జరగబోతోందని ఎన్నో ఆశలతో అక్కడికి వచ్చుంటుంది. ఇదంతా రోజీకి ముందే తెలుసు భూమి. ఏంటి? అవును, తను నా మనసు అర్థం చేసుకుంది, అందుకే నేను నాకు ఇచ్చేసింది. అసలు ఇదంతా ప్లాన్ చేసిందే తను. నిజమా? నిజం భూమి. నీకు డౌట్ ఉంటే రోజీనే అడుగు. అయితే నేను తనతో ఒంటరిగా మాట్లాడాలి. ఓకే, తను పిలుస్తాను. ఒంటరిగా అంటే మీరు కూడా లేకుండా అని. హో సరే, అయితే పంపిస్తాను. ఆనంద్ బయటకు వెళ్ళి రోజీ దగ్గరకు వచ్చాడు. రోజీ, తను నీతో మాట్లాడాలంటోంది. ఓకే ఆనంద్, నేను మాట్లాడతాను. రోజీ అక్కడి నుంచి భూమి దగ్గరికి వెళ్ళింది. ఆనంద్కి ఫోన్ రావడంతో బయటకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. భూమి, కంగ్రాట్స్. రోజీ నవ్వుతూ భూమిని హత్తుకుంది. రోజీ, మీరు ఇష్టప్రకారమే నిర్ణయం తీసుకున్నారా? అవును, ప్రేమించడం అంటే వాళ్ళని సంతోషంగా ఉంచడమే కదా. మరి ఆనంద్ సంతోషం నువ్వే అని తెలిసాక దాన్ని నేను ఎలా దూరం చేయగలను? భూమి రోజీ వైపు చూస్తూ ఉండిపోయింది. ఐఎమ్ ఆల్ రైట్ భూమి. ఆనంద్ అంటే నాకు ఇష్టమే, కానీ ఆనంద్కి నువ్వంటే ప్రాణం. నేను దూరమైన తర్వాత ఏమైపోయానో అన్న బాధలో ఆనంద్ని చాలా బాధ పెట్టాడు. అది ఏ రోజు ప్రేమగా మారిందో ఆనంద్కి కూడా తెలియదు. నువ్వే తన లైఫ్గా మారిపోయావు. ఆ విషయం ఆనంద్కి అర్థం అవడానికి కొంచెం లేట్ అయింది, అంతే. రోజీ మాటలకి భూమి మౌనంగా ఉండిపోయింది. ఏంటి భూమి, నీ డౌట్స్ క్లియర్ అయ్యాయా లేదా? ఒక డౌట్ ఉంది, నిజం చెప్తారా? అఫ్ కోర్స్, టెల్ మీ. మీరు నిజంగా ఆనంద్ని పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి వచ్చారా? రోజీ తను చూస్తూ ఉండిపోయింది. మీరు నిజంగా ఆనంద్ కోసమే వస్తే ఆనంద్ నా నుండి దూరం చేయడానికి ప్రయత్నించేవారు. కానీ మీరు వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తున్నాను. ఆనంద్ ముందు నన్ను కావాలని తిట్టడం, మీరు తనతో ఉన్నప్పుడు తనకు నేను గుర్తొచ్చేలా చేయడం, ఇవన్నీ ఎందుకు చేశారు? భూమి, అది ఆనంద్ని నన్ను దగ్గర చేయాలన్న ఆశ తప్ప మీ కళ్ళలో ఎలాంటి స్వార్థం నాకు కనిపించలేదు. నిజం చెప్పండి రోజీ. నీ డౌట్ కరెక్టే. నేను వచ్చింది ఆనంద్ పెళ్లి చేసుకోవడానికి కాదు, మీ ఇద్దరిని శాశ్వతంగా ఒకటి చేయడానికి. ఆ మాటలకి భూమి రోజీనే చూస్తూ ఉండిపోయింది. పక్క గదిలో కీర్తి టెన్షన్గా అటు ఇటు తిరుగుతుంది. రిషి తను గమనించి నవ్వుకున్నాడు. ఎందుకే అలా తిరుగుతున్నావు? ఏం లేదు రిషి, ఇప్పుడే వాళ్ళిద్దరూ కలిశారు. మళ్ళీ రోజీ ఏం చేస్తుందో అని భయంగా ఉంది. ఏం కాదు, కంగారు పడుకు. నువ్వేంటి అంత కూల్గా ఉన్నావు? రిషి నవ్వుతూ కీర్తి దగ్గరకు వచ్చాడు. నా ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఆనంద్ కలుద్దామని ఇండియాకు వచ్చాను. కానీ తనకి పెళ్ళైపోయిందని తెలిసి డిస్టర్బ్ చేయకూడదని తనకు కనిపించకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను. అప్పుడే ఒకరు నన్ను కలిసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఎవరు? కీర్తి దగ్గరకు వచ్చి తన దగ్గరే తీసుకున్నాడు రిషి. నేనే. ఏంటి, నువ్వు తీసుకొచ్చావా? ఎందుకు? మీ అన్నయ్యని కన్ఫ్యూజన్ నుంచి బయటకు తీసుకురావడానికి. వాళ్ళు బాగానే ఉన్నారు కదా? ఉన్నారు, కానీ రోజీ ఎప్పుడొస్తుందో, ఆనంద్ తనకి ఎక్కడ దూరం అవుతాడన్న భయం భూమికి ఇకపై ఉండదు కదా. నిజమే. అయినా నీకెలా తెలుసు అన్నయ్య భూమిని యాక్సెప్ట్ చేస్తాడని? ఒకవేళ రోజీ చేతికి రింగ్ తొడుగుంటే? అన్నీ నేను ప్లాన్ చేసినట్టే జరిగాయి కదా, తెలియకుండా ఎలా ఉంటుంది? కీర్తి నవ్వుతూ రిషి చెంపమే ముద్దు పెట్టింది. సూపర్ రా నువ్వు. ఏంటి, రిషినా? అవును భూమి. ఆనంద్ నా గురించి ఆలోచిస్తూ నిన్ను బాధ పెడుతూ తను బాధపడుతున్నాడని అర్థమైంది. అందుకే తన లైఫ్లో నీ స్థానం ఏంటో తనకు చూపించి నా ఆలోచనల నుండి ఆనంద్కి పూర్తిగా విముక్తి కలిగించాను. ఇప్పుడు తన మనసులో తన ఆలోచనలో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు, రారు. ఆ మాటలకి భూమి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏడుస్తూ రోజీని హత్తుకుంది. థ్యాంక్స్ రోజీ, థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పటి వరకు నువ్వు కార్చిన కన్నీరు చాలు. నేను ఏ స్వార్థం లేకుండా ఇదంతా చేశాను అనుకోకు. ఆనంద్ సంతోషంగా ఉండాలనే నా స్వార్థం. తను హ్యాపీగా చూసుకో, నువ్వు కూడా హ్యాపీగా ఉండు. అలాగే రోజీ.
నాకు ఫ్లైట్కి టైం అవుతుంది భూమి, లగేజ్ ప్యాక్ చేసుకోవాలి, కాస్త హెల్ప్ చేస్తావా? అప్పుడే వెళ్ళిపోతారా? అవతల నాకు చాలా పనులున్నాయి భూమి, అయినా నేను వచ్చిన పని పూర్తయింది కదా, ప్లీజ్ హెల్ప్ మీ. సరే రోజీ. రోజీని పంపించడానికి ఎయిర్పోర్ట్కి వస్తారు ఆనంద్, భూమి. బాయ్ భూమి. ఒక్క నిమిషం రోజీ. ఏంటి? నీకెవరూ లేరని ఆనంద్ చెప్పాడు, కానీ ఇక్కడ ఒక చెల్లుందని మాత్రం మర్చిపోవద్దు. నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటాను. ప్రస్తుతం నేను కంపెనీ పనుల్లో బిజీగా ఉన్నాను భూమి. పెళ్ళంటే కొంచెం టైం పడుతుంది. నా గురించి ఆలోచించడం మానేసి మీరు హ్యాపీగా ఉండండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ భూమి. నవ్వుతో ఆనంద్ వైపు చూస్తూ తను హత్తుకుంది రోజీ. బై ఆనంద్, టేక్ కేర్. రోజీ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. ఆనంద్, భూమి ఇంటికి బయలుదేరారు. కారులో భూమిని గమనించాడు ఆనంద్. తను ఏదో ఆలోచిస్తూ ఉంది. ఇంటి దగ్గర కారు ఆగగానే భూమి లోపలికి వెళ్ళిపోయింది. ఏమైంది దీనికి? ఆనంద్ ఆలోచిస్తూ లోపలికి వచ్చాడు. భూమి గదిలోకి వెళ్ళడం గమనించి తను కూడా భూమి దగ్గరకు వచ్చాడు. భూమి, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? రోజీ గురించి. తను ఎంతగా అర్థం చేసుకున్నా బాధ అనేది ఉంటుంది కదా. అవును, బట్ షీ విల్ బి ఆల్ రైట్. అంతా మీ వల్లే. పాపం రోజీ. నేనేం చేశాను భూమి? అసలు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు? అప్పుడు మీరు తొందరపడి ఉండకపోతే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. భూమి మాటలకి ఆనంద్ నవ్వుతూ భూమిని దగ్గర తీసుకున్నాడు. ఏమో, ఆ దేవుడు నిన్ను నన్ను కలపాలని ఇలా చేశాడేమో, నాకేం తెలుసు. భూమి కోపంగా ఆనంద్ కౌగిలి పిడిపించుకుంది. ముట్టుకున్నారంటే ఊరుకోను, నాకు దూరంగా ఉండండి. ఏమైందే? రోజీ మంచి మనసుతో ఇక్కడికి వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నన్ను వదిలేసేవారే కదా. అలాంటిదేం లేదు భూమి, నాకు తెలుసు మీ గురించి. భూమి మాటలకు ఆనంద్ నవ్వుతూ భూమిని దగ్గర తీసుకున్నాడు. నీకు నా గురించి అన్నీ తెలుసు కాబట్టే కదా నువ్వే కావాలనుకున్నాను. నీలా నన్ను ఎవరూ అర్థం చేసుకోలేరు భూమి. నన్ను మభ్యపెట్టాలని చూడకండి. సరే అయితే, నా లాకర్లో మన అగ్రిమెంట్ పేపర్స్ ఉంటాయి కదా, తీసుకురా. అవెందుకు? ఇప్పుడు నన్ను బయటకు పంపించేద్దామనా? అబ్బా, వెళ్ళి తీసుకురావే. సరే. భూమి లాకర్ ఓపెన్ చేసి పేపర్స్ కోసం వెతికింది. ఎంతసేపు భూమి? కనిపించడం లేదండి. సరిగ్గా చూడు. చూశాను, ఇక్కడ లేవు. లేవా? ఎలా మిస్ అయ్యాయి? దీని లాకర్ పాస్వర్డ్ నీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు కదా. నువ్వేమైనా తీసావా? అయ్యో లేదు, నేనైతే తీయలేదు, ప్రామిస్. అయితే నేనే తీసుండాలి. ఏం చేశానంటావు? నాకెలా తెలుస్తుందా ఆనంద్? భూమి దగ్గరకు వచ్చి ఆనంద్ తన వెనక నుండి కౌలించుకున్నాడు. హోళీ రోజు ఇద్దరం కలిసి పూర్ణాహుతి అగ్నిలో వేశాం, గుర్తుందా? గుర్తుంది. ఆ పూర్ణాహుతితో పాటు మన అగ్రిమెంట్ కూడా ఆహుతైపోయింది. ఆనంద్ మాటలకి భూమి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి ఆనంద్ వైపు చూసింది. ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను భూమి, అందుకే ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఆ పూర్ణాహుతిలో కలిపి కట్టాను. మరి రోజీ ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకుని తనకంతా అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. ఈలోపే తను ఇక్కడికి వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత తను నా కోసం వచ్చింది, అందుకే తను బాధపడకుండా విషయం చెప్దాం అనుకున్నాను. కానీ ఈలోపే నువ్వు అగ్రిమెంట్ విషయం తనకు చెప్పేశావు. పైగా 10 రోజుల్లో పెళ్లి జరగాలని కండిషన్ పెట్టింది రోజీ. ఎలా మేనేజ్ చేయాలో నాకు అర్థం కాలేదు. రోజీని బాధ పెట్టడం ఇష్టం లేక నా లైఫ్లో నీ స్థానం ఏంటో తనకు అర్థమయ్యేలా చేశాను. అంటే మీరు రోజీని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదా? లేదు. ఎప్పుడైతే నీ విషయంలో నేను చేసిన తప్పుల్ని క్షమించి నాకు దగ్గరయ్యావో అప్పుడే నిర్ణయించుకున్నాను నిన్ను వదులుకోకూడదని. కానీ నన్ను రోజీ ప్రాణంగా ప్రేమించింది. ఈ విషయం తెలిస్తే ఏమైపోతుందన్న భయంతో తనకు స్పష్టంగా చెప్పలేకపోయాను. ఇంకో పక్క నువ్వేమో నేను రోజీని పెళ్లి చేసుకోబోతున్నాను అనుకుని నాకు దూరంగా ఉంటూ పిచ్చెక్కేలా చేసావు. మీ ఇద్దరి మధ్య ఎంత నలిగిపోయానో నీకేం తెలుసు? ఆ మాటలకు భూమి నవ్వుతూ ఆనంద్ని హత్తుకుంది. సారీ ఆనంద్. పోవే, సారీ. నిన్న నీకు ఆ విషయం చెప్పి హెల్ప్ అడుగుదామని గదిలోకి తీసుకొస్తే నన్ను తిట్టేసి వెళ్ళిపోయావు. రోజీ అర్థం చేసుకుని నాకు హెల్ప్ చేసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు చేసిన పిచ్చి పనికి లాక్కోలేక పీక్కోలేక చచ్చేవాణ్ణి. నాకు తెలియదు కదా మీరు ఇలా ఆలోచిస్తున్నారని. అయితే చెప్పేది వినాలి కదా. మొహం చూడు, పైకి కనిపించవు గాని చాలా విషయం ఉందే నీలో. ఆ మాటలకు భూమి తనలో తానే నవ్వుకుంది. నవ్వకు, చాలా ఇరిటేటింగ్గా ఉంది నాకు. అదేమో పెళ్ళి అని బుర్ర తింటే నువ్వేమో వెళ్ళిపోతానంటూ నా ప్రాణం తీసేదానివి. మీ ఇద్దరిని బాధ పెట్టకుండా మ్యాటర్ సెటిల్ చేద్దాం అనుకుంటే నాకు బాగా బుద్ధి చెప్పారు. సారీ చెప్పాను కదా ఆనంద్. అయినా మీరెప్పుడు నా మీద ప్రేమ చూపించలేదు.
మరి నాకెలా అర్థమవుతుంది మీరు నన్నే కావాలనుకుంటున్నారని? ఆ మాటలకు ఆనంద్ కోపంగా భూమి వైపు చూస్తూ తన దగ్గరికి లాక్కున్నాడు. ఇన్ని రోజులు చూపించింది ఏంటే, ప్రేమ కాదా? అంటే మీరు కోపంలో పెళ్లి చేసుకున్నారు, కోపంతోనే కాపురం చేశారు. నిజం తెలిసిన తర్వాత రియలైజ్ అయితే అది ప్రేమ అయిపోతుందా? అందరూ నేను కన్ఫ్యూజ్ పర్సన్ అనుకుంటారు కానీ నువ్వే పెద్ద కన్ఫ్యూజన్ మాస్టర్వి. నేనేం కన్ఫ్యూజ్ అవ్వడం లేదు. మీరు నాకు దూరంగా ఉండలేకపోయారంటే ఒప్పుకుంటాను, కానీ దాన్నే ప్రేమంటే మాత్రం ఒప్పుకోను. తల్లి, నీకు నమస్కారం. నువ్వు మళ్ళీ మొదటికి రాకే. ఇక తట్టుకునే ఓపిక నాకు లేదు. చర్చిలో అందరి ముందు ప్రపోజ్ కూడా చేశాను కదా. ఓకే, అయితే నాకు ప్రేమ అని అనిపించినప్పుడు రిప్లై ఇస్తానులేండి. అప్పటి వరకు మనం మంచి ఫ్రెండ్స్లా ఉందాం, ఓకేనా? ఈ వంకతో నాకు దూరంగా ఉందామని ప్లాన్? నువ్వు ఫ్రెండ్ అనుకుంటే అనుకో, నేను మాత్రం అనుకోను. నువ్వెప్పటికీ నా భార్యవే, దీన్నెవ్వరూ మార్చలేరు. ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ విని ఇద్దరూ డోర్ వైపు చూశారు. భూమి దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా కీర్తి. అన్నయ్య, పెద్దమ్మ పిలుస్తుంది. వస్తున్నాను చెప్పు. లేదు, దగ్గరుండి తీసుకురమ్మని చెప్పింది. మళ్ళీ మీరు డోర్ వేసుకుంటే ఎప్పటికి బయటకు వస్తారో తెలియదు కదా, అందుకని. కీర్తి. అలా అని నేననలేదు, పెద్దమ్మ చెప్పింది. మీరు తర్వాత తీరుబడిగా గొడవ పడుతురు, కానీ అర్జెంటుగా కిందకి రండి, సీరియస్ మ్యాటర్. సరే పద. ముగ్గురు కిందకొచ్చేసరికి రాధ పని వాళ్ళకి ఏవో పనులు చెప్తోంది. అమ్మ, పిలిచావా? అవునరా, మీ బాబాయ్ ఫోన్ చేశారు. కీర్తికి ఏదో సంబంధం చూశారంట. వాళ్ళని తీసుకుని రేపు వస్తానన్నారు. ఏంటి సంబంధమా? ఇంత సడన్గా ఏంటమ్మా? ఆడపిల్లని నాకు పెళ్లి చేయాలి కదా. రేపు ఉదయం వాళ్ళు వస్తున్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకునిరా. అలాగే అమ్మా, నువ్వు చెప్పాక వెళ్ళాలి కదా. సరే భూమి, రేపు కీర్తి బాధ్యత అంతా నీదే. ఎలా చేస్తావో నాకు తెలీదు, చూడగానే వాళ్ళకి నచ్చేయాలి. అలాగే అత్తయ్య. ఆ మాటలకు కీర్తి కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఏమైంది దానికి? ఏం లేదు అత్తయ్య, పెళ్ళన్నారు కదా, సిగ్గుపడి ఉంటుంది. అది సిగ్గులా లేదే. అది వదిలేండి అత్తయ్య. స్వీట్స్ అవి ఆర్డర్ ఇచ్చారా? అవన్నీ అయిపోయాయి. నువ్వు దాంతో ఒకసారి మాట్లాడు. అలాగే అత్తయ్య. రాధ గదిలోకి వెళ్ళిన తర్వాత భూమి కీర్తి దగ్గరికి వచ్చింది. కీర్తి, ఎందుకొచ్చావు? పోయి పెళ్ళార్పాట్లు చూసుకో. భూమి నవ్వుతూ తన పక్కనే కూర్చుంది. ఎందుకే అంత కోపం? పెళ్లి చూపులే కదా, పెళ్లి కాదు కదా. ఈలోపు మీ డాడీకి విషయం చెప్దాం. డాడీ ఒకసారి ఫిక్స్ అయ్యారంటే అంత త్వరగా కన్విన్స్ అవ్వరు భూమి, అందుకే భయంగా ఉంది. ఈ విషయం రిషికి చెప్పావా? ఎక్కడా, నాకు తెలిసిందే ఇప్పుడు. భూమి, నువ్వే అన్నయ్యతో మాట్లాడి ఏదో ఒకటి చేయమని చెప్పు. సరే, నేను చెప్తాలే, నువ్వు టెన్షన్ పడకు. ముందు వాడికి చెప్పిరా. ఓకే, వెళ్తున్నాను. భూమి బయటకొచ్చి ఆనంద్ కోసం వెతుకుతూ ఉంది. తన గార్డెన్లో ఫోన్ మాట్లాడుతూ కనిపించడంతో ఆనంద్ దగ్గరికి వెళ్ళింది. మీతో కొంచెం మాట్లాడాలి ఆనంద్. ఫోన్ కట్ చేసి భూమి వైపు చూశాడు. ఏంటి, మళ్ళీ గొడవ పడ్డానికి వచ్చావా? కాదు ఆనంద్, కీర్తి గురించి. దానికేమైంది? కీర్తికి పెళ్లి ఇష్టం లేదు, తను రిషిని ఇష్టపడుతోంది. రిషికి కూడా కీర్తి అంటే ఇష్టమే. తెలుసు. తెలుసా? తెలిసి అంత కూల్గా ఎలా ఉన్నారు? మరి వాళ్ళు నాకు చెప్పలేదు కదా, ఇక నన్నేం చేయమంటావు? మీరేమంటారో అని చెప్పలేదనుకుంటా. మీ బాబాయ్తో మాట్లాడండి ఆనంద్. ఏంటి మాట్లాడేది? ఫ్రెండ్ అని నా ప్రతి విషయం వాడితో షేర్ చేసుకునేవాడిని, కానీ వాడు నాకు ఈ విషయం చెప్పకుండా దాచాడు. అందుకే నేనేం చేయాలనుకోవడం లేదు. మీ ఈగో ఏడ్చినట్టే ఉంది. ఇది రివెంజ్ తీర్చుకునే టైమా? అవతల మీ చెల్లెలు ఏడుస్తోందా ఆనంద్? ఏడుస్తోందా? అవును. ముందు ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపండి. కంగారు పడకు. బాబాయ్ తీసుకొచ్చే పెళ్ళికొడుకు ఎవరో కాదు, రిషీనే. ఏంటి, మీరు చెప్పేది నిజమేనా? నిజం భూమి. మొన్న బాబాయ్ ఫోన్ చేసి కీర్తికి సంబంధం చూశానని చెప్పారు. అప్పుడే బాబాయ్తో వాళ్ళిద్దరి విషయం చెప్పేశాను. ఆయనకు కూడా రిషి విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ విషయం కీర్తికి చెప్పొచ్చు కదండి. చెప్పను, రేపటి వరకు సస్పెన్స్గానే ఉంచు. పాపం ఆనంద్. ఏంటి పాపం? మొన్నది ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? నువ్వు గుడికెళ్ళావని తెలుసు కూడా నాతో చెప్పకుండా నన్ను టెన్షన్ పెట్టింది. పర్లేదు, దాన్ని నా మాత్రమైనా టెన్షన్ పడినివ్వు. అది కాదు ఆనంద్, నువ్వు కూడా చెప్పొద్దు. చెప్పావంటే నా మీదొట్టే. అయ్యో, ఏంటి మీరు? పాపం అది నైట్ అంతా టెన్షన్ పడుతూ కూర్చుంటుంది. పర్లేదు, ఉదయాన్నే పూర్తిగా రిలాక్స్ అవుతుందిలే. ఆ మాటలకు భూమి ఆనంద్ వైపు చూస్తూ ఉండిపోయింది. ఏంటి, శాడిస్ట్లా కనిపిస్తున్నానా? కనిపించడం ఏంటి? మీరు అదే కదా.
ఆ విషయం నాకన్నా బాగా ఇంకెవరికి తెలుస్తుంది? భూమి కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. ఆనంద్ తనలో తానే నవ్వుకున్నాడు. భూమి, అన్నీ రెడీ చేసావా? రెడీ అత్తయ్య. సరే, కీర్తిని రెడీ చేయి, వాళ్ళు వచ్చే టైం అవుతుంది. అలాగే అత్తయ్య. భూమి అక్కడి నుంచి కీర్తి దగ్గరకు వచ్చింది. భూమి, అన్నయ్యతో మాట్లాడావా? మాట్లాడాను, కానీ ఆయన ఏం చెప్పలేదు నాకు. రిషి అని తెలిసి కోపం వచ్చిందంటావా? లేదులే కీర్తి, మీ అన్నయ్య ఏదో ఒకటి చేస్తాడు కానీ ముందు నువ్వు రెడీ చేయాలి రా. భూమి టెన్షన్గా ఉందే. టెన్షన్ పడక కీర్తి, అంతా మంచి జరుగుతుంది, సరేనా? సరే. ఆనంద్ వాళ్ళ బాబాయ్ని రిసీవ్ చేసుకుని ఇంటికి వచ్చాడు. కార్ సౌండ్ వినిపించడంతో రాధ బయటకు వచ్చి చూసింది. వదిన, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను వదిన. కీర్తి ఎక్కడా? గదిలో రెడీ అవుతుంది. సరే, నేను చూసొస్తాను. కీర్తి రూమ్ దగ్గరకు వచ్చి డోర్ కొట్టారు. భూమి డోర్ ఓపెన్ చేసింది. ఏమ్మా భూమి, ఎలా ఉన్నావు? బాగున్నాను మావయ్య గారు. కీర్తి, మీ డాడీ వచ్చారు. కీర్తి డోర్ దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్నను హత్తుకుంది. చాలా బాగున్నావురా, నాదిష్టే తగిలేలా ఉంది. భూమి, ఈ కార్యక్రమం అంతా అయ్యాక దానికి కొంచెం దిష్టి తీయి. సరే మావయ్య గారు. పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చే టైం అవుతుంది, నేను బయట వెయిట్ చేస్తాను, బాగోదు కదా? డాడీ, ఇంత త్వరగా నాకు పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి? అవసరం కాదమ్మా, బాధ్యత. చాలా మంచి సంబంధం. అయినా చిన్నపిల్లవి, ఇవన్నీ నీకెందుకు? నేను చూసుకుంటాను కదా. ఇంతలో బయట కార్ సౌండ్ వినిపించడంతో అతను బయటకు వెళ్ళిపోయాడు. కీర్తి భూమి వైపు చూసింది. వచ్చేశారు, ఇప్పుడు ఎలా భూమి? ఏం కాదు కీర్తి, నువ్వు టెన్షన్ పడకు, పెళ్లి చూపులే కదా. ఇప్పుడే చెప్తున్నాను, ఆ కోతి మొహంగాడు ఎలా ఉన్నా సరే నేను మాత్రం వాడిని చూడను. అలా అయితే ఎలా? చూస్తేనే కదా తెలిసేది. నో వే, నేను చచ్చినా చూడను. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఈ రిషిగాడు ఒకడు నిన్నటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేసి రావడం లేదు. ఎక్కడ చచ్చాడో ఏంటో. అబ్బా కీర్తి, రిషి ఇక్కడే ఉన్నాడే, నీకు చెప్పలేని పరిస్థితి నాది. ఇది కోపంతో ఏం చేస్తుందో ఏంటో. భూమి, వస్తున్నానండి. కీర్తి, ఇప్పుడే వస్తాను. సరే వెళ్ళు. భూమి బయటకు వచ్చేసరికి ఆనంద్ ఎదురొచ్చాడు. కీర్తి రెడీ అయిందా? అయింది. ఆనంద్, ఇప్పుడైనా దానికి నిజం చెప్పేయచ్చు కదా. ఒక 5 మినిట్స్లో ఎలాగో తెలుస్తుంది కదా, వెళ్ళిదాన్ని తీసుకురా. సరే. భూమి లోపలికి వెళ్ళిన తర్వాత ఆనంద్ హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. వదినా, నీకు రిషి కీర్తుల పెళ్లి విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు కదా? లేదు. ఆడపిల్లని తెలియనివాడి చేతిలో పెట్టి బాధ పెట్టే కంటే తెలిసిన వాడికి ఇవ్వడం మంచిదే కదా. నాకు ముందే చెప్పుంటే పెళ్లికి ముహూర్తం పెట్టించి నేను పిలిచేదాన్ని. లేదు వదినా, ఆడపిల్లకు మనం సంతోషంగా చేయగలిగేది పెళ్ళి ఒకటే కదా. అందుకే దాన్ని పెళ్ళయ్యే వరకు బిజినెస్ పక్కన పెట్టి పెళ్లి పనులన్నీ చూసుకుంటాను. మంచి ఆలోచన అయ్యా. ఇంతలో భూమి కీర్తిని తీసుకొచ్చి వాళ్ళకి ఎదురుగా కూర్చోబెట్టింది. కీర్తి దించింతలు ఎత్తకుండా అలానే కిందకు చూస్తూ ఉండిపోయింది. రాధ తనకు దగ్గరగా జరిగింది. తలపైకి తబ్బాయిని చూడు. నేను చూడను. నన్ను అడిగి ఏర్పాటు చేశారా మీరు? అలా అనకూడదే, ఒకసారి చూడు. చూడనని చెప్పాను కదా. ఏమైంది వదినా? ఏం లేదు, టీ తీసుకురమ్మని చెప్తున్నాను. కీర్తి, కిచెన్లోకి వెళ్ళి టీ చేసి తీసుకురా. అలాగే. తలదించుకుని అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయింది కీర్తి. రిషి, ఆనంద్ నవ్వుకుంటూ తను వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నారు. టీ కావాలా? చెప్తాను మీ పని. నా చేతి టీ తాగి దెబ్బకి పిల్ల వద్దు, సంబంధం వద్దురా బాబు అని పారిపోవాలి అంటూ టీలో కారం కలిపి ట్రే తీసుకుని బయటకొచ్చింది కీర్తి. భూమి తన గమనించి దగ్గరకొచ్చింది. ఒకసారి అబ్బాయిని చూడవే. నేను చూడనని చెప్పాను కదా. కీర్తి, అందరికీ టీ ఇవ్వు. అలాగే పెద్దమ్మ. వాళ్ళ మొహాలు చూడకుండానే టీ ఇచ్చి రాధ పక్కనే కూర్చుంది కీర్తి. ఏంటి ఆనంద్, నీ చెల్లెలకి పెళ్లి ఇష్టం లేనట్టుగా ఉంది? రిషి వాయిస్ వినగానే తల పైకెత్తి చూసింది కీర్తి. రిషి నవ్వుతూ కళ్ళెగిరేశాడు. కీర్తికి ఏమర్థం కాక భూమి వైపు చూసింది. నేను చెప్తూనే ఉన్నానా ఒకసారి చూడమని? అంటే నీకు ముందే తెలుసా? తెలుసు, కానీ మీ అన్నయ్య చెప్పొద్దన్నాడు. ఆ మాటల కీర్తి కోపంగా ఆనంద్ వైపు చూసింది. మా కోడలు చూడముచ్చటగా ఉంది రాధగారు. టీ కూడా చాలా బాగుంటుంది, తాగండి. రాధ మాటలకి కీర్తి కంగారుగా వాళ్ళ వైపు చూసేసరికి రిషి, వాళ్ళ అమ్మా నాన్న ముగ్గురు ఒక సిప్ చేసి ఒకరి మొహం చూసుకున్నారు. కీర్తి తల కొట్టుకుంది. కారం వల్ల నోరు మండి వాటర్ కోసం వెతుకుతున్నారు వాళ్ళు. భూమి ఫ్రిడ్జ్లో వాటర్ తీసి వాళ్ళ చేతికిచ్చింది. గడగడా తాగి ఆయాసపడుతూ వెనక వాళ్ళు కూర్చున్నారు. ఏమైందండి?
టీలో పంచదార వేసేవాళ్ళని చూసాం కానీ కారం వేసేవాళ్ళని మేము ఎప్పుడూ చూడలేదమ్మా. సారీ అత్తయ్య గారు, అది మీరని తెలియక కారం కలిపాను. పోనీలేమ్మా, ఏ విషయమో కలుపుంటే మా పని ఇక్కడే అయిపోయేది. ఆ మాటకు అందరూ నవ్వుకున్నారు. సరే రాధగారు, ముహూర్తాలు పెట్టి కబురు పెడతాం. మంచిది, వెళ్ళిరండి. అనుకున్నట్టుగానే రిషికీర్తుల పెళ్లి చాలా గ్రాండ్గా చేశారు. పెళ్లి తర్వాత వాళ్ళని హనీమూన్కి పంపించి అందరూ రిలాక్స్ అయ్యారు. భూమి ఆనంద్ లైఫ్ చాలా నార్మల్గా సాగిపోతోంది. 4 ఏళ్లుగా తను పంచలేని ప్రేమని భూమికిచ్చే పనిలో ఉన్నాడు ఆనంద్. ఉదయాన్నే ఫోన్ రింగ్ అవడంతో ఆనంద్కి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి భూమి నవ్వుతూ దగ్గరకొచ్చి కాఫీ ఆనంద్కి ఇచ్చింది. ఫోన్ చూడండి ఆనంద్. ఆనంద్ ఫోన్ తీసి చూశాడు. రిషి నెంబర్ నుంచి కాల్ వస్తోంది. ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఏరా, ఇప్పుడే లేచావా? అవును, భూమి కాఫీ తెచ్చిచ్చింది, తాగుతున్నాను. నీ పని బెటర్రా, నీకు కాఫీ తెచ్చిచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ నేనే కాఫీ కలపాల్సి వస్తుంది. అదేంటి, కీర్తి లేదా? కీర్తి ఉంది, కానీ మా పని మనిషి లేదు. ఆ మాటలకు ఆనంద్ నవ్వాడు. నవ్వకురా, కాఫీ పెట్టడం కూడా రాదు దానికి. పెళ్లి చూపుల్లో ఇది ఇచ్చిన టీ ఎఫెక్ట్కి మా అమ్మ భయపడి వేరే కాపురం పెట్టించింది. ఇక్కడికి వచ్చాకైనా ఏమైనా నేర్చుకుందా అంటే అదీ లేదు. లవ్ చేసావుగా, అడ్జస్ట్ అవు, తప్పదు. తప్పదని నాకు తెలుసులే. రిషి, కాఫీ. అదిగో నీ చెల్లెలు అరుస్తోంది కానీ తర్వాత మాట్లాడతానులే. ఓకే బాయ్. ఆనంద్ నవ్వుతూ ఫోన్ కట్ చేసి వాష్రూమ్లోకి వెళ్ళాడు. ఆనంద్ భూమి బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆనంద్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూనే భూమితో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు వర్కేనా? ఇంటికొచ్చాకైనా కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు కదా. చిన్న మెయిల్ పంపాలి భూమి, ఒక 5 minutes. సరే. భూమి బాల్కనీ చివరి నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఉంది. ఆనంద్ వర్క్ పూర్తి చేసుకుని భూమి వైపు చూశాడు. తనలో తానే నవ్వుకుంటూ కనిపించింది భూమి. ల్యాప్టాప్ ఆఫ్ చేసి నవ్వుతూ దగ్గరకొచ్చి తను హత్తుకున్నాడు. ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏ, నవ్వకూడదా? అలాని కాదు, కానీ ఇప్పుడు నువ్వు ఇచ్చిన స్మైల్ బెడ్ మీద నేను నీకు దగ్గరగా ఉన్నప్పుడు నీ మొహంలో కనిపించేది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందా అని. నన్ను చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నారే. ముందు విషయం చెప్పు భూమి. అది మధ్యాహ్నం అత్తయ్య హాస్పిటల్కి తీసుకెళ్లారు నన్ను. ఏ, ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది, కానీ 3 months మీకు దూరంగా ఉండమని చెప్పింది. దూరంగా ఉండడం ఏంటి? అంటే 2 years ఎలా అయితే ఉన్నారో అలా అన్నమాట. వాట్? కానీ ఎందుకలా? అంటే 5th month వచ్చే వరకు అలానే ఉండాలని చెప్పారు. మరి ఏం మాట్లాడుతుంది భూమి వైపు చూసేసరికి సిగ్గుపడుతూ తలదించుకుంది భూమి. ఏ, నిజమా? ఆనంద్ నవ్వుతూ తను గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. చాలా సంతోషంగా ఉంది భూమి, ముందే చెప్పొచ్చు కదా. ఎక్కడా, మీరు వచ్చినప్పటి నుంచి ఆ ల్యాప్టాప్తోనే కూర్చున్నారు కదా. సారీ. అమ్మకి తెలుసా? తెలుసు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది అత్తయ్యే కదా. అత్తయ్య అయితే చుట్టుపక్కల అందరికీ స్వీట్లు పంచిపెట్టి మరి నేను తల్లిని కాబోతున్నానని చెప్పారు. మంచి పని చేసింది. సరే చెప్పు, నీకేం కావాలి? నాకేం వద్దు, రేపు నాతో పాటు గుడికి రండి చాలు. అలాగే. నాకు నిద్ర వస్తోంది, పడుకుందామా? ఆనంద్ నవ్వుతూ తను ఎత్తుకుని బెడ్ దగ్గరే తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు. లైట్ ఆఫ్ చేసి తన పక్కనే పడుకుని తను గట్టిగా హత్తుకున్నాడు. ఆనంద్, మీరు నిజంగానే సంతోషంగా ఉన్నారా? అదేంటి అలా అడిగావు? తండ్రిని కాబోతుంటే సంతోషంగానే ఉంటుంది కదా మరి. అవును, కానీ పెళ్ళైన కొత్తలో పిల్లలొద్దని చెప్పారు కదా. అప్పుడు చెప్పింది నీ మీద కోపంతో, కానీ ఇప్పుడు ప్రేమతో చెప్తున్నాను. నాకు పిల్లలు కావాలి. ఎంతమంది? ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఒక 4-5 ప్లాన్ చేద్దాం. ఏంటి? నాకంత ఓపిక లేదు, కానీ 2 చాలు. అలా అంటావా? సరే, నీ ఇష్టం. భూమి నవ్వుతూ ఆనంద్ని హత్తుకుంది. ఇప్పుడు కూడా నాకు రిప్లై ఇవ్వాలనిపించడం లేదా నీకు? ఆనంద్ మాటలకి భూమి ఆశ్చర్యంగా చూసింది. ఏమంటున్నారు? 6 నెలల క్రితం చర్చిలో నీకో మాట చెప్పాను కదా, మర్చిపోయావా? మర్చిపోలేదు. ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాక ఇంత టైం ఎవరూ తీసుకుని ఉండరు కదా. ఏ, నేను రిప్లై ఇవ్వలేదని మీరు ఏమైనా హద్దుల్లో ఉన్నారా? అయినా నా ఇష్టం గురించి మీకు పెద్ద పట్టింపు లేదు కదా. మళ్ళీ మొదలు పెట్టకే తల్లి, ఇప్పుడు మనం అవన్నీ దాటుకుని వచ్చేసాం. సరే, నాకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు కదా, సో అన్నీ మర్చిపోయి నా మనసులో మాట చెప్తున్నాను. ఆనంద్ భూమి వైపు చూశాడు.
ఆనంద్ నుదుటి మీద ముద్దు పెట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ లవ్ యూ టు ఆనంద్ అని చెప్పింది భూమి. ఆనంద్ నవ్వుతూ తను హత్తుకున్నాడు. ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని నిలబడిన భూమి ఆనంద్ల జీవితం ఒక కొలిక్కి చేరింది. ఈ కథ కంచికి చేరింది. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు నచ్చిందా ఈ కథ? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.